వేడి వేడి అన్నంలో కాస్త కొబ్బరి కారం నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నామంటే కర్రీస్ అన్నీ వదిలేసి ఒక్క కొబ్బరి కారంతోనే కడుపు నిండా తినేస్తారు. అంత కమ్మగా ఉండే కొబ్బరి కారాన్ని ఇడ్లీ, దోశ, వడ, మనం సుజీరవతో ఉప్మా చేస్తాం కదా, ఉప్మాలో కూడా ఈ కారపొడి సూపర్గా ఉంటుంది. అంతేకాదండి, దొండకాయ, బెండకాయ, కాకరకాయ, బంగాళదుంప లాంటి ఫ్రైస్లో కూడా ఈ కారపొడి మంచి రుచినిస్తుంది. దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. కొబ్బరి కారాన్ని చూస్తున్నారు కదా, ఈ విధంగా రెడీ చేసుకోవడానికి కింద తయారీ విధానాన్ని లింక్ ఇచ్చామండి, చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.